అదేంటి మావి గారు, అతను తప్పు చేస్తే మాకనంటున్నారు? గాయత్రి, నువ్వు ఆగు. బామ్మగారు, ఒకవేళ జరిగిన దాంట్లో నేను తప్పు చేశాను అని మీకు అనిపిస్తే నేను ఏ శిక్షకైనా రెడీ. సుందరి ఏ తప్పు చెయ్యదు బామ్మా. సుందరిని ఏమనద్దు ప్లీజ్. అత్తయ్య, బాలా స్కూల్కి వెళ్ళటం వల్లే వాళ్ళలో చిన్న చిన్నగా మార్పు వస్తుంది. అవునానమ్మా, ఇప్పుడు అన్నయ్యకి ఆ బటర్ఫ్లై ఫోబియా కూడా పోయింది. బావగారి కొన్ని రోజులు స్కూల్కి వెళ్తే మంచిదనిపిస్తోంది. అమ్మా, నా అభిప్రాయం కూడా అదే. జరిగిన సంఘటనలో త్రిపురది ఏ పాత్ర లేకపోయినా బాలాకి ఏమీ కాకుండా, స్కూలు పిల్లలకి ఎలాంటి నష్టం జరగకుండా తను చూసుకుంటానని నాకు మాట ఇచ్చింది. కానీ ఆ మాట ప్రకారం చూసుకోలేకపోయింది. అవును, ఒక విధంగా బాలాను చూసుకోవడంలో త్రిపుర ఫెయిల్ అయింది. ఇక మీదట తను బాలాని బాగా చూసుకుంటుందని నాకైతే నమ్మకం లేదు. నా సుందరి నన్ను బాగానే చూసుకుంటుంది. నాకు నా సుందరి మీద నమ్మకం ఉంది. నానమ్మ, స్కూల్లో ఎవడో చేసిన దానికి వదిన పక్కనే ఉండి ఎలా కాపాడుతుంది? మా అక్క బావగారిని కాపాడింది కాబట్టి నిత్య గుట్టు రట్టు చేసింది. నిత్యతో పెళ్లి కాకుండా బావగారిని కాపాడింది. బామ్మగారు, ఇక నుంచి బాలాగారి బాధ్యత నాది. నన్ను నమ్మండి. బామ్మా ప్లీజ్ ప్లీజ్. సరే, ఇక మీదట కన్నయ్యకి ఏ ఆపద రాకూడదు. రానివ్వను బామ్మగారు. స్కూల్లో కూడా భోజనంలో విషం కలిపే అంత పగ అయితే ప్యూన్కి ఉండదు. ఆ సంఘటన వెనక ఇంకెవరో ఉన్నారు. త్వరలోనే పట్టుకుంటాను. నీ నిజస్వరూపం త్వరలోనే బయట పెడతాను. అప్పటి వరకు వాడు నువ్వు బతికుండాలి కదా. ఏంట్రా ఫనీ? ఆ త్రిపుర నిన్ను చూస్తూ మాట్లాడుతుంది. నీ మీదేమైనా అనుమానం వచ్చిందరా? ఆ త్రిపుర అనుమానంతో మాట్లాడలేదు. విషం కల్పించింది నేనే అని తెలిసి మాట్లాడుతుంది. బాలాగారి మీదెవరో కుట్రలు పన్నుతున్నారు. మంట తట్టుకోలేకపోతున్నాను. ఆ ఫణీనే ఇన్ని రోజులు బాలాగారి మీద హత్య ప్రయత్నాలు చేస్తున్నాడని నిరూపించాలి. నా గురించి నిజం తెలిసినా ఎలా నిరూపించగలదు? ఎవరు నమ్ముతారు? నమ్మటమేంట్రా? అది చాలా తెలివైంది. ఆ నిత్యని ఎలా పట్టించిందో చూసావు కదా. ఆ నిత్యలాగా నేను పిచ్చి పిచ్చిగా ఎలా పడితే అలా ప్లాన్లు వేయను. నేను ఏ పని చేసినా పక్కాగా చేస్తాను. పని అయిపోయాక సాక్ష్యాధారాలు లేకుండా చేస్తాను. ఎంత తెలివిగలవాడైనా ఎక్కడో ఒక చోట చిన్న పొరపాటు చేస్తాడు. ఆ పొరపాటు ఫణి కూడా చేసే ఉంటాడు. అదే నాకు సాక్ష్యం అవుతుంది. దాంతో వాణ్ణి పట్టుకుని
అందరి ముందు నిలబెడతాను. నన్ను మన ఫ్యామిలీ ముందు నిలబెట్టినా ఏమని చెప్తుంది? చెప్పిన బాలాకి పరమభక్తుని నేనే అని నమ్మే ఇంట్లో వాళ్ళు ఆ త్రిపుర మాటలు ఎలా నమ్ముతారు? అసలు దానికి ఎలా దొరికిపోయావురా? ఎన్ని రోజులు బాలాగారి పక్కనే ఉంటూ బాలాగారికి హాని కలిగించాలని చూస్తున్న శత్రువులు ఎవరా అనుకున్నాను. అది నువ్వేనని నాకు ఈ రోజు తెలిసింది. నేను ఆ ప్యూన్ ఫోన్ని చెక్ చేశాను. అమ్మో, పోయి దానికి నీ గురించి తెలిసిపోయిందేంట్రా? ఏం కాదమ్మా, మీరు కంగారు పడకండి. ఆ త్రిపుర ఎవరికి వెళ్ళి నా గురించి చెప్పినా